Walking through the Old Testament in the shadow of the cross. పాత నిబంధన గ్రంథంలో శిలువ ఛాయలను వెతుక్కుంటూ శిలువ యొద్దకు ప్రయాణం. ఇట్స్ అ జర్నీ టు ద క్రాస్. పాత నిబంధన గ్రంథంలో శిలువకు సాదృశ్య రూపకంగా ఉన్నటువంటి మరొక ఛాయ ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు ఛాయారూపకంగా కనిపిస్తా ఉంది. రండి, ఏ విధముగా ప్రత్యక్ష గుడారం అనేది శిలువకు ఛాయగా కనిపిస్తూ ఉందో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రత్యక్ష గుడారం అనేది పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అది దేవుని యొక్క నివాస స్థలముగా ఉంటుంది. తన ప్రజలతో దేవుని యొక్క నివాస స్థలం. ఇట్ ఈస్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. అయితే ఈ ప్రత్యక్ష గుడారం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్య రూపకంగాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రత్యక్ష గుడారం యొక్క పరిపూర్ణమైనటువంటి నెరవేర్పుగా ఉన్నాడు అంటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే యోహాను సువార్త 1 అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. డ్వెల్ట్ అన్నటువంటి మాటకు, నివసించెను అన్నటువంటి మాటకు టాబర్నాకిల్డ్, ఆయన తన గుడారము మనతో వేసెను అన్నటువంటి మూల అర్థము వస్తా ఉంది. సో యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద ఆయన నివసించినప్పుడు ఆయన మన మధ్య ప్రత్యక్ష గుడారముగా, అంటే దేవుని యొక్క నివాసముగా, దేవుడు మనతో నివసిస్తున్నాడు అంటానికి యథార్థమైనటువంటి వాస్తవ రూపకముగా క్రీస్తు ప్రభువారు మన మధ్యకు వచ్చారు. గాడ్ డ్వెల్ట్ అమాంగ్ అస్. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని లేఖనం చెప్తా ఉంది. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఇది. ప్రాముఖ్యంగా ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ప్రాముఖ్యమైనవి మనం చూస్తాం. మొట్టమొదటిది బయట ఆవరణము, దీన్ని ఔటర్ కోర్ట్ అంటాం. రెండవది పరిశుద్ధ స్థలము, హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలము, హోలీ ఆఫ్ ద హోలీస్. ఈ నమూనా దేవుడు మోషేకి కొండ మీద ఇచ్చాడు. కొండ మీద ఇవ్వబడినటువంటి నమూనా ప్రకారము ఎగ్జాక్ట్గా ఏ విధమైనటువంటి డైమెన్షన్స్లో కట్టాలి, వాటిని ఏ విధముగా తయారు చేయాలి అనేది ప్రతి మైన్యూట్ పిన్ పాయింట్ డీటెయిల్స్ అనేవి దేవుడు కొండ మీద మోషేకు చూపించినటువంటి నమూనా. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క నమూనా ఛాయారూపకమైనదే. వాస్తవం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఉంటూ ఉన్నది. రండి, ఈ ఉపకరణాల గురించి ఆలోచన చేద్దాం. బయట ఆవరణములో 2 ప్రాముఖ్యమైనటువంటి ఉపకరణాలు ఉంచబడ్డాయి. మొట్టమొదటిది దహన బలిపీఠము. ఇది బలి పశువును దహించటానికి వాడబడేటువంటి బలిపీఠం, లేకపోతే దహన బలిపీఠం, ఆల్టర్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్స్. యాజకుడు ఈ యొక్క బలిపీఠం మీద దహన బలిగా పశువును ఆయన అర్పిస్తాడు. రెండవది ఇత్తడి గంగాళం, నీటితో నింపబడినటువంటి ఇత్తడి గంగాళం. ఇది యాజకుని కొరకు, బలి పశువు కొరకు శుద్ధీకరణ కొరకై ఉంచబడినటువంటి ఇత్తడి గంగాళం. ఇవి 2 కూడా బయట ఆవరణంలో ఉంటుంది. పరిశుద్ధ స్థలములో ప్రాముఖ్యంగా మనకు 3 ఉపకరణాలు కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిది దీపవృక్షము. ఆ దీపవృక్షము పరిశుద్ధ స్థలములో వెలుగును ఇవ్వడానికి ఉన్నటువంటి ఒకే ఒక సోర్స్. ఆ తర్వాత సన్నిధి రొట్టెల బల్ల. ఆ బల్ల మీద ఉంచబడినటువంటి, నిత్యము ఉంచబడినటువంటి రొట్టెలు. దీన్ని సముఖపు రొట్టెల బల్ల, సన్నిధి బల్ల, రొట్టెల బల్ల అని కూడా చెప్తాం. టేబుల్ ఆఫ్ షూడ్ బ్రెడ్. మూడవదిగా గనక చూసినట్లయితే ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, ధూప వేదిక. యాజకుడు ఈ యొక్క ధూప వేదిక మీదనే ధూపం వేస్తాడు.
ప్రతి దినము. సో ఇది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర, అడ్డు తెర ఉంటా ఉన్నది. ఆ అడ్డు తెర అనేది ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క మెటీరియల్‌తో చేయబడినది. చాలా థిక్‌గా ఉండేది. అది అతి పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధ స్థలమును వేరు చేస్తూ ఉన్నటువంటి తెర అది. ఆ తెర దాటుకొని లోపలికి వెళితే హోలీ ఆఫ్ హోలీస్, ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మందస్సము ఉంటుంది. ఆ మందస్సము పైన కెరూపులు ఎదురెదురుగా తిరిగి, రెక్కలు చాపి, ముఖాముఖిగా ఉన్నట్లుగా కెరూపులతో నింపబడినటువంటి కరుణా పీఠము, కరుణా పీఠము అక్కడ మనకు కనిపిస్తా ఉంది. సో, అతి పరిశుద్ధ స్థలము నుండి మనము ప్రయాణం చేస్తూ ముందు బయటికొచ్చినట్లయితే మందసము, కరుణాపీఠము, అడ్డు తెర, దీపవృక్షము, సన్నిధి, రొట్టెల బల్ల, ధూపవేదిక, ఇత్తడి గంగాళము, దహన బలిపీఠము. ఈ టాబర్నాకిల్ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రతి ఉపకరణము కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్య రూపకంగాను, ఆయనలో పరిపూర్ణముగా నెరవేర్చబడినటువంటి వాస్తవ రూపకముగా మనకు కనిపిస్తా ఉంది. ఒక్కొక్కటి చూద్దాం రండి. టాబర్నాకిల్ అండ్ జీసస్ క్రైస్ట్. మొట్టమొదటిగా బయట ఆవరణములో ఉన్నటువంటి 2 ఉపకరణాలు. ఇవి ఏమి తెలియచేస్తా ఉంది? బయట ఆవరణం అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, సత్యము, జీవమును అయున్నాను అన్నటువంటి ఆ మాటలో మొదటి భాగము ఐ యామ్ ద వే అని చెప్పినటువంటి ఆ మాట బయట ఆవరణము, ఔటర్ కోర్ట్ ని సూచిస్తా ఉంది. దహన బలిపీఠము గనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ సాక్రిఫైస్. అది బలి అర్పణకు సాదృశ్యంగా ఉంటుంది. మరి బలి అర్పణ కొరకు బలి గావించబడినటువంటి బలి పశువు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోకానికి పరిచయం చేయబడ్డారు. కాబట్టి ఆ దహన బలిపీఠము ఎవరిని సింబలైజ్ చేస్తూ ఉందా అంటే మన కొరకు ఆ యొక్క బలి పశువుగా వధించబడినటువంటి పర్ఫెక్ట్ సాక్రిఫైస్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సాదృశ్య రూపకంగా అది ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉంటూ ఉన్నది. రెండవది ఇత్తడి గంగాళము, సింబల్ ఆఫ్ క్లెన్సింగ్, శుద్ధీకరణకు, కడగబడుటకు అది సాదృశ్య రూపకంగా ఉంది. ఎఫెసీ 5:26లో గనక మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనే తన సంఘమును ఆయన శుద్ధి చేస్తున్నాడు. మచ్చ అయినను, కలంకమైనను, మరి అట్టిది ఏదైనను లేకుండా నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, పరిశుద్ధమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండునట్లుగా ఆయన తన సంఘాన్ని వాక్యమనే ఉదకముతో, వాటర్‌తో శుద్ధి చేస్తున్నాడు. ఆ ఇత్తడి గంగాళములో ఉన్నటువంటి నీళ్లు ఔటర్ క్లెన్సింగ్ కొరకు ఉపయోగపడింది. అయితే దేవుని వాక్యం అనే నీళ్లతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును శుద్ధి చేస్తున్నాడు. ఆ ఇత్తడి గంగాళమును చూస్తా ఉంటే ఎవరు మనకు కనిపిస్తా ఉన్నారంటే శుద్ధీకరణముగా మన పాపముల నుంచి మనల్ని కడిగి, సమస్తమైన కల్మషము నుండి, మాలిన్యం నుండి మనల్ని కడిగినటువంటి, శుద్ధి చేస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అది సాదృశ్య రూపకంగా కనిపిస్తా ఉంది. మొదటిగా ఔటర్ కోర్ట్, బయట ఆవరణము, యేసుక్రీస్తువే ప్రభువే మనకు మార్గం అయున్నాడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి. క్రైస్ట్ ఈస్ అ వే టు అప్రోచ్ గాడ్, టు గెట్ యాక్సెస్ టు గాడ్. దేవుని యొద్దకు చేరుటకు యేసుక్రీస్తే మార్గము. రెండవది హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలము. ఇది దేనికి సాదృశ్య రూపకంగా ఉందంటే జీసస్ సేస్ ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యము అని చెప్పినటువంటి దానికి ఈ 3 అంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి 3 ఉపకరణాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిది ఆ యొక్క బంగారు దీప వృక్షాన్ని గనక మనం చూసినట్లయితే ఆ దీప వృక్షము లైట్ ఇన్ ద టబర్నాకిల్, ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఓన్లీ సోర్స్ ఆఫ్ లైట్. ఇది
ఎవరిని సూచిస్తా ఉంది? ఎవరికి సాదృశ్య రూపకంగా ఉంది అంటే జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారన్నారు యోహాను సువార్త 8:12 వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి వానిని వెలిగించుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన వెలుగు, లోకానికి వెలుగు, లోకాన్ని వెలిగించినటువంటి వెలుగు అయున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. సన్నిధి రొట్టెల బల్ల దేనికి సాదృశ్య రూపకంగా ఉన్నది? అది యాజకుడుకు పోషణకు సాదృశ్యంగా ఉంది. సస్టెనెన్స్ ఫర్ ద ప్రీస్ట్స్. ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో, ఆ మందిరములో పనిచేసేటటువంటి యాజకుల యొక్క పోషణ. అంతేకాదు దేవుడు ఏ విధముగా తన ప్రజలను పోషించి వాళ్ళని సస్టెయిన్ చేశాడు ఇన్ ద విల్డర్‌నెస్. యెస్. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ సన్నిధి రొట్టెల బల్ల సాదృశ్య రూపకంగా ఉంటా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు యోహాను సువార్త 6:35లో, ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్. జీవాహారమును నేనే. అరణ్యములో మీ పితరులు ఆ ఆహారం అంటే పైనుండి కురిసినటువంటి ఆ మన్నాను తిని అరణ్యంలోనే వారు నశించిపోయారు. అయితే పైనుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఈ జీవాహారమును తినువాడు మరి ఎన్నటికి నశించడు. వాడిలో నిత్య జీవము కలుగుతది. ఎందుకంటే ఇది నాట్ జస్ట్ ఎ బ్రెడ్, బట్ ఇట్ ఈస్ ఎ లివింగ్ బ్రెడ్ ఆర్ బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువ మీద రొట్టె వలె విరవబడ్డాడు. ఆయన రొట్టె వలె కాల్చబడ్డాడు. మన కొరకు జీవాహారము అయ్యాడు. ఆ సన్నిధి రొట్టెల బల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకై విరవబడినటువంటి ఆ యొక్క రొట్టెగాను, మన యొక్క పోషణకు ఆధారముగాను ఉన్నాడని సాదృశ్య రూపకంగా కనిపిస్తా ఉంది. ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, ధూపవేదిక, a symbol of prayer and intercession. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకములో మన కొరకు తండ్రి సన్నిధిన ఆయన గొప్ప ప్రధాన యాజకుడుగా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మధ్యవర్తిత్వాన్ని వహిస్తా ఉన్నాడు. పరలోకములో ఆయన ఆ ప్రధాన యాజకుడు, ఆ పరమ అహరోను మన కొరకు ధూప వేదిక మీద ఇంటర్సెషన్ అనే ఆ యొక్క ఇన్సెన్స్ ఆయన వేస్తా ఉన్నాడు. మనందరి కొరకు ఆయన మధ్యవర్తిత్వాన్ని వహిస్తా ఉన్నాడు. హోలీ ఆఫ్ ద హోలీస్, అతి పరిశుద్ధ స్థలము. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, ఐ యామ్ ద లైఫ్. ఎంత అద్భుతమో కదా! ఔటర్ కోర్ట్ దేనికి రిజెంబుల్స్‌గా ఉంది? జీసస్ ఈస్ ద వే. పరిశుద్ధ స్థలము దేనికి రిజెంబ్లెన్స్‌గా ఉంది? జీసస్ క్రైస్ట్ యాస్ ద ట్రూత్. హోలీ ఆఫ్ ద హోలీస్, అతి పరిశుద్ధ స్థలము జీసస్ యాస్ ద లైఫ్. మధ్య ఉన్నటువంటి అడ్డు తెర, మానవునికి దేవునికి అడ్డుగా ఉన్నటువంటి వారిని సెపరేట్ చేసినటువంటి ఈ అడ్డు తెర ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన సమాప్తమాయెను అని కేక వేసి తన ప్రాణం ఆత్మను తండ్రిని దేవునికి అప్పగించాడో, మత్తయి సువార్త 27:51లో మనం ఏం చూస్తాము? ఆ తెర నడిమికి చిరిగెను. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి మనకు ప్రవేశము కలిగింది. అడ్డుగోడ తొలగించబడింది. ఆ తెర చీల్చివేయబడింది. ఎలాగ ఇది సాధ్యమంటే మన కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఆయన యొక్క శరీరము చీల్చబడింది. ఆయన శరీరం అనేటువంటి తెరను చీల్చి ఆయన యొక్క స్వరక్తమును ఆయన చేత పట్టుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మన అందరి యొక్క ప్రాయశ్చిత్తము కొరకు ప్రవేశించిన గొప్ప ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మందసం దేవుని యొక్క సన్నిధికి సాదృశ్య రూపకంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరేంటో తెలుసా? ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ అంటే గాడ్ విత్ అస్. దేవుడు నిత్యము మనతో ఉన్నాడు. సదాకాలం మనతో ఉంటానని చెప్పిన దేవుడు. నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయనని సెలవిచ్చినటువంటి దేవుడు. యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఉన్నటువంటి ఇమ్మానుయేలు దేవుడు. మర్సీ సీట్, కరుణాపీఠము, ద ప్లేస్ ఆఫ్ అటోన్మెంట్. ఎందుకంటే యాజకుడు ఆ యొక్క రక్తమును చిమిరేటటువంటి, ప్రోక్షించేటటువంటి ఆ యొక్క స్థలము అది. అయితే ఆ యొక్క కరుణాపీఠమును చూసినప్పుడు
మనకు ఎవరు గుర్తొస్తారంటే, మన కొరకై ప్రాయశ్చిత్తమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైనాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వ లోక పాపముల నిమిత్తమై ఆయన శాంతికరమైనాడు. ప్రొపీషియేషన్ ప్రాయశ్చిత్తమైనాడు. అటోన్మెంట్ తండ్రిని దేవునితో సమాధానపరిచినటువంటి వాడు లైఫ్ గివర్. ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి ఉపకరణము, ప్రతి భాగము ఎవరికి సాదృశ్య రూపకంగా ఉంటా ఉన్నది. అది కేవలము ఛాయారూపకము, వాస్తవము, రియాలిటీ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రత్యక్ష గుడారము టెంపరల్, మానవ చేత, హస్తముల చేత చేయబడింది. వాస్తవమైనటువంటి మహిమకరమైనటువంటి ఆ దేవుని నివాస స్థలానికి, పరమ ఆ టాబర్నాకులకి అది సాదృశ్య రూపకం. పరలోకములో ఇంకొక ప్రత్యక్ష గుడారం ఉన్నది. ఆ ప్రత్యక్ష గుడారములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు వధించబడిన గొర్రెపిల్లగా, ఆయన యొక్క శిలువ రక్తము చేత కడగబడినటువంటి, తమ వస్త్రములు శుద్ధి చేసుకున్నటువంటి పరిశుద్ధులముగా, ఇక అక్కడ వెలుగుండదు. ఆయన ముఖ కాంతిలో నిత్యము ఆ మహిమలో నివసిస్తున్నటువంటి వారముగా, ఆ జీవ వృక్ష ఫలములను భుజించేటటువంటి మరలా తిరిగి అవకాశం పొందుకున్నటువంటి వారముగా, ఇదిగో మన కొరకై నిత్యము యాజకత్వం చేస్తున్నటువంటి ఆ పరలోక పరమ యాజకుణ్ణి వెంబడిస్తున్నటువంటి యాజక సమూహముగా, ఆయన నిత్యము ముఖ దర్శనము చేస్తూ ఏ అడ్డు తెరలు లేనటువంటి వారముగా, దేవునితో సదాకాలము జీవిస్తూ ఆ గొర్రె పిల్లను వెంబడిస్తున్నటువంటి వారముగా, పరలోక ప్రత్యక్ష గుడారంలోనికి మనకు కూడా ప్రవేశము దొరికింది. ఎందుకంటే మనకంటే ముందు ఈ ప్రధాన యాజకుడు తన శరీరం అనే తెరను చించుకొని, ఆయన స్వరక్తమైనటువంటి ఆ రక్తమును చేత పట్టుకొని ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి మన కొరకు ప్రవేశించాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ టాబర్నాకిల్. వాట్స్ ద కంక్లూషన్? ఆయన మార్గముగా, దేవుని సన్నిధికి మధ్యవర్తిగా, తండ్రి యొద్దకు మనను తీసుకెళ్ళినటువంటి మన యొక్క సమాధానకర్తగా, మన ప్రత్యక్ష గుడారముగా ఆయన ఉంటున్నాడు. క్రీస్తు ప్రభు ప్రత్యక్ష గుడారం యొక్క పర్పస్‌ని అద్భుతంగా నెరవేర్చాడు. ప్రొవైడింగ్ సాల్వేషన్, రక్షణ, సస్టెనెన్స్, మనము ఆ యొక్క కొనసాగింపు, దేవుని సన్నిధికి ప్రవేశము. టాబర్నాకిల్ అనేది కేవలం షాడో మాత్రమే. రియాలిటీ అనేది క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు ద్వారా మరణము నుంచి జీవానికి నువ్వు దాటి తండ్రిని దేవుని యొద్దకు ప్రవేశాన్ని పొందుకోగలవు.